వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా అమడుగురు మండలం తుమ్మల గ్రామానికి చెందిన దేశాయి సుదర్శన్ రెడ్డి సతీమణి దేశాయి భారతిని బుధవారం అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించడంతో మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు దేశాయి భారతిని అభినందించారు. ఈ సందర్భంగా నూతన మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన దేశాయి భారతి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన పదవికి ఎంతో బాధ్యతగా పనిచేసి రాష్ట్రంలో మహిళా సమస్యల కోసం పనిచేస్తానన్నారు. మహిళలంతా 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఏపీ భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బుధవారం తిరుపతి బార్ అసోసియేషన్ సభ్యులు నూతన భూ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టంతో ప్రజల భూములపై లీగల్ పరిజ్ఞానం లేని అధికారులు శాసించే ప్రమాదం ఉందన్నారు. ఏపీ భూ హక్కు చట్టం సామాన్య ప్రజల భూములకు రక్షణ ఉండదని, ఈ చట్టం పేదల పాలిట శాపంగా మారుతుందని హెచ్చరించారు. న్యాయ పరిజ్ఞానం లేని అధికారుల నిర్ణయాలతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఇదివరకే మదనపల్లి బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలోని న్యాయవాదులు పలుమార్లు 27/2023 భూ చట్టాన్ని రద్దు చేయాల్సిందని నిరసన ర్యాలీలు చేపట్టారు. కాగా డిసెంబర్ 1 నుంచి తిరుపతి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నిరసనలు చేపట్టారు. తిరుపతి కోర్టు ముందు బుధవారం నిరసనకు దిగిన అడ్వకేట్లు ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ సర్కిల్ ముందు మానవహారం నిర్వహించారు. గురువారం బైక్ ర్యాలీ చేపట్టి ఆర్టీసీ బస్టాండ్ ముందు మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రం ఇవ్వనున్నారు. తిరుపతి కోర్టు ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి వెంకటకుమార్, ఉపాధ్యక్షుడు టి గోపీచంద్, ప్రధాన కార్యదర్శి ఎం మురళి, మహిళా ప్రతినిధి వైకే మల్లీశ్వరిదేవి, సీనియర్ న్యాయవాదులు కంచి ప్రకాశం, ప్రభాకర్ నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు యోగానంద్, బి ఉషా కిరణ్, టి దినకర్, సామంచు శ్రీనివాస్, పలువురు అడ్వకేట్లు నిరసన చేపట్టిన న్యాయవాదులు పాల్గొన్నారు. జీవో 512ను రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం 2022 పేరుతో, యాక్ట్ నెంబర్ 27 పేరుతో అక్టోబర్ 31వ తారీఖు 2023 నుంచి ఈ భూ హక్కుల చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇది ప్రజలకి విషయాన్ని చేరనీయకుండా ఒక రాచరిక పద్ధతిలో ఈ చట్టాన్ని ప్రజలపైన రుద్దాలని ప్రయత్నాలు జరుగుతుంది. వాస్తవంగా రాష్ట్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కేసులు సంఖ్య పెరిగిందని చెప్పి ఉద్దేశంతో ఈ కేసుల సంఖ్య తగ్గించాలని చెప్పని రెవెన్యూ అధికారులకు హక్కులు కల్పిస్తూ ఈ చట్టం తీసుకొస్తున్నాము. ఇది గొప్ప చట్టం అని చెప్పి ప్రభుత్వాలు ప్రగల్భాలు చేస్తున్నారు. అయితే కేసుల సంఖ్య పెరిగితే కోర్టుల సంఖ్య పెరగాల, స్టాఫ్ సంఖ్య పెరగాల, జడ్జిల సంఖ్య పెరగాల, దాని ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ రెవెన్యూ అధికారులకు వాళ్ళకు హక్కులు రెవెన్యూ అధికారుల చేతుల్లోకి ఈ భూములు ఎత్తకపోయి పెడితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనకు అర్థమవుతుంది. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కేసుల సంఖ్య, సివిల్ డిస్ప్యూట్ పెరగడానికి ప్రధాన కారణం రెవెన్యూ అధికారులు. ఈ విషయం అందరికీ తెలిసినటువంటి బహిరంగ సత్యమే. ఈరోజు అలా వాటి నుంచి ప్రజల్ని కాపాడకుండా వాళ్ళ చేతుల్లోకే అధికారాలు ఇవ్వడం అంటే దొంగల చేతికే బీగాలు తాళాలు ఇచ్చినట్టు పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాల్ని మేము చాలా తీవ్రంగా న్యాయవాదుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. దీంట్లో కొన్ని దుర్మార్గమైనటువంటి ఈ చట్టంలో దుర్మార్గమైనటువంటి యాక్టులు తీసుకొచ్చారు. ప్రజలు వాళ్ళ హక్కులకు భంగం కలిగితే కోర్టులకు వచ్చే అధికారాన్ని లేకుండా జ్యురిడిక్షన్ రెవెన్యూలకు ఇవ్వడం వల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈరోజు సామాన్య ప్రజలకు నష్టం జరిగితే ఇక్కడ కోర్టులు ఆశ్రయించేవాళ్ళు. కానీ ఈ చట్టం ద్వారా కోర్టులకు ఆశ్రయించుకోకుండా హైకోర్టులకే వెళ్ళాలని చెప్పని, దీనికి ల్యాండ్ టైటిలింగ్ సపరేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి అక్కడికే వెళ్ళాలని చెప్పని ఈ విధంగా ఈ చట్టంలో పేర్కొన్నారు. దీనివల్ల ఏంటంటే సామాన్యమైన ప్రజలు కోర్టులకు రానియకోకుండా ఎంతమంది హైకోర్టులకు వెళ్ళి చిన్న సన్నకారు రైతులు కానీ ఆర్థికంగా బలహీనంగా ఉన్న రైతులు కానీ ఎంత మాత్రం పోతారో మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రజలని వాళ్ళ హక్కుల నుండి ఒక రకంగా చెప్పాలంటే ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకు ఇది భంగం కలుగుతోంది. ఇది చాలా అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ వ్యతిరేకమైనది. కాబట్టి మేము ఐలు తరఫున న్యాయవాదుల సంఘం తరఫున వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ భూ హక్కుల చట్టాన్ని, ఈ దుర్మార్గమైనటువంటి భూ కబ్జాదారులకు
అనుకూలంగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని, అదే దళారులకు తర్వాత వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని, ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ఈ చట్టాన్ని ఆపేంత వరకు న్యాయవాదుల సంఘంగా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పెట్టడం వల్ల సామాన్య ప్రజానికి చాలా నష్టం జరుగుతుంది. ఇందులో ప్రత్యేకంగా రైతులకి, భూస్వాములకి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఆలోచించి గవర్నమెంట్ తక్షణమే స్పందించి ఈ చట్టాన్ని రద్దు చేయాలని మా బార్ అసోసియేషన్ ఉమెన్ సంఘం తరఫున కోరుతున్నాను. ఈ యాక్ట్ 27/23 రెడీ చేయడం జరిగింది. రాజ్యాంగము మొట్టమొదటి రాజ్యాంగం రాసేటప్పుడు రాజ్యాంగకర్తలు మనకు కొన్ని హక్కులు కల్పించారు. వాక్ స్వాతంత్రము, ఆస్తి హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, కొన్ని హక్కులు కల్పించారు. ఏ చట్టాలన్నా చేసుకుని దానికి లోబడే ఉండాల, దాన్ని మింగేటుగా చేయకూడదు. ఇప్పుడు ఈ రాష్ట్రం ప్రస్తుతం తయారు చేసినటువంటి చట్టము ప్రజల యొక్క భూ హక్కుల్ని సమస్తం హరిస్తుందన్నమాట. మీకు వెబ్లాండ్ ఇవన్నీ కూడా ఉండవు. కోర్టుకు వచ్చి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకునే అధికారం కూడా మీకు ఉండదు. మొత్తం అధికారము ఎంఆర్ఓలు, తహసీల్దారుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్ ఆఫీసర్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ ఆఫీసర్ల చేతుల్లోకి వ్యవస్థ పోతే వాళ్ళు రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉంటారు. ప్రజలకు సంపూర్ణమైనటువంటి అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేమందరూ విధులు బహిష్కరించి రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను రక్షించండి. మీరే చట్టాలన్నా చేసుకోండి, రాజ్యాంగ పరిధిలో చేయండి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చట్టం చేయొద్దండి అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ సమ్మె చేస్తున్నాము. దీంట్లో ప్రజలందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిన ఆవశ్యకత మనకు ఎంతో ఉంది. ఈ చట్టాన్ని తొందరగా రద్దు పెట్టాలి.